Hi everyone, this is Usha. Welcome back to Vinusha Sweet Home. Welcome to Daily Vlogs. నేను రెగ్యులర్గా డే టు డే వ్లాగ్స్ అన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే మేము వాకింగ్ చేయడానికి అని చెప్పేసి బయలుదేరాము. ఈ మధ్య కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చలి కొంచెం తగ్గింది అండ్ కొంచెం వెయిట్ కూడా పుట్టానన్నమాట. ఈ చలికాలంలో లేవడానికి బద్ధకం వేసి. ఇప్పుడు చలి కొంచెం తగ్గుతుంది కదా, సో స్వెటర్స్ వేసేసుకొని వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. డైలీ 1 hour అయితే వాక్ చేస్తున్నాము. ఇంటికి వచ్చే టైంకి రాగి వెయిట్ చేస్తూ ఉంది నా కోసం. ఇంకా దానికి ఫీడ్ చేసేసి ఇంకా వాకింగ్కి వెళ్ళాను కదా, బయటకి వచ్చేటప్పుడు ఇట్లా ఈ ఫ్లవర్స్ కనిపించాయి, చాలా మంచిగా అనిపించాయి, అందంగా. ఇంకా తెచ్చేసి ఇలా పెట్టేశాను టేబుల్ పైన కార్నర్లో. చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళి టీ చేసుకొని వచ్చి కూర్చున్నాను. ఇంకా టీ కోసం కూడా చూస్తూ ఉంది. నేను కొంచెం తాగి దానికి కొంచెం వేసాను టీ. దాని తర్వాత ఇంకా డ్రైవింగ్కి వెళ్ళాము. ఈ చలికాలంలో ఈ బెంగళూరు వెదర్ ఎలా ఉంటుంది అంటే ఇంకా చెప్పనవసరం లేదు, అంత కోల్డ్గా ఉంటుంది. మార్నింగ్ 6కి లేవాలనుకున్నా కూడా 8 వరకు అసలు మెలకువ కూడా రాదు. చలికి ఫుల్లే పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడే చలి తగ్గుతుంది కదా, సో ఇంకొంచెం అర్లీగా లేస్తే కొంచెం పనులన్నీ కూడా త్వరగా అయిపోతాయి. ఇలా డ్రైవింగ్కి వెళ్తే అక్కడ పొలాల్లో ఇలా వాటర్ పెట్టారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది, సో అందుకే ఇట్లా షూట్ చేసుకున్నాను. ఇంకా డ్రైవింగ్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేను మల్టీగ్రెయిన్ దోశ వేస్తున్నాను. ఏంటంటే మల్టీగ్రెయిన్ దోశ నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు, ఎంటీఆర్ వాళ్ళది రెడీ టు కుక్ ఉంటుంది కదా, సో దాంతో ఇక్కడ నేను దోశ వేస్తున్నాను. నేను యూజ్ చేస్తున్నది ప్రెస్టీజ్ వాళ్ళది ఐరన్ తవా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇలాంటివి వేస్తున్నప్పుడు దోశలు లైక్ రాగి దోశ ఇలాంటివి ఏదైనా వేస్తున్నప్పుడు నాన్ స్టిక్ కుక్వేర్లో అంటుకుపోతాయి అన్నమాట, సరిగ్గా రావు. కానీ ఈ తవా మీద నాకు చాలా మంచిగా వస్తున్నాయి దోశలు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇది నాకు 1600 సంథింగ్, అరౌండ్ 1800 అలా పడింది. ఇది నేను ఇక్కడ లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలా కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఐరన్ క్యాస్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని కూడా అంటారు కదా. నాన్ స్టిక్ అంత హెల్త్కి కూడా మంచిది కాదు. సో నేనైతే ఇదే వేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో దోశ, అండ్ మంచిగా కూడా కాలిందనమాట ఎర్రగా. ఇంకా రెగ్యులర్గా మనం 7 o'clockకి లేస్తున్నాము అంటే 6కి లేవటం, 6కి లేస్తున్నాము అంటే 5కి లేవటం. 5కి లేవటం ఇన్ ద సెన్స్ మనము అర్లీగా పడుకోవాలి. ఫోన్స్, టీవీస్ ఇట్లా చూస్తూ వాటికి అడిక్ట్ అయిపోయి నైట్ అంతా నిద్ర మేల్కొని ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కష్టమైపోతుంది. సో మనం మార్నింగ్ త్వరగా లేవాలంటే నైట్ త్వరగా పడుకోవాలి. ఇదే రూల్ అన్నమాట. మనము రెగ్యులర్గా 1 hour ముందు మనం లేచామంటే మనకి 365 hours ఇయర్కి కలిసి వస్తాయి. 365 hours అంటే 1 yearకి 15 days అన్నమాట. టైం సరిపోవట్లేదు అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఉన్న టైంని మనము కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా టైం కూడా కలిసి వస్తుంది. అలా అని నిద్ర తక్కువ అయిపోవాలి అని కాదు. పర్సన్కి 7 to 8 hours కంప్లీట్ రెస్ట్ అనేది ఉండాలి, కంప్లీట్ నిద్ర ఉండాలి. లేకపోతే లేనిపోని రోగాలన్నీ వచ్చేస్తాయి. నైట్ 10 to మార్నింగ్ 6 వరకు మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. అలా చేయాలి అంటే మనం మన ఫోన్స్కి దూరంగా ఉండాలి. లేకపోతే ఈ నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్స్ అని ఇలాంటివన్నీ చూస్తూ వాటిలో మునిగిపోయి నైట్ 2 3 వరకు చూస్తూ ఉండిపోతారు. అలా చేస్తే హెల్త్ చాలా దెబ్బతింటుంది. కాబట్టి తప్పకుండా 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు యూట్యూబ్ వర్క్ ఉంటే చూసుకొని ఆఫ్టర్నూన్కి నేను రసం పెట్టాను. రసం పెట్టేసి
రైస్ అయిపోయింది. ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దాము అని చెప్పి రసం పెట్టాను. నేను ఈ రసంని ఆల్రెడీ రీసెంట్గా చూపించాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చేయండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే రసం కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను కాకరకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి కాకరకాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసి అది సాల్ట్ వాటర్లో వేసాను అనమాట. ఒక 15 మినిట్స్ అట్లా. అలా చేయటం వల్ల చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకొని కాకరకాయల్ని వాటర్లో నుండి పిండేసి ఇందులోకి యాడ్ చేసుకోవటమే. పోపు దీనికి రెగ్యులర్గా మనము పెడతాం కదా, లైక్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉద్దిపప్పు ఇలా వేసి దాంతోపాటు ఒక ఎండుమిర్చి, అలాగే ఒక ఆనియన్, మీడియం సైజ్డ్ ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు అని వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనము లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కాకరకాయ స్టీమ్ వల్ల స్మూత్గా అవుతాయి. ఫ్రై లాగా చేయొచ్చు, బట్ ఫ్రై లాగా చేస్తే మాడిపోయినట్టు సంథింగ్ అట్లా ఉంటుంది. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇట్లా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి పైన మూత లిడ్ పెట్టేసి మనము కుక్ చేసామంటే అవి కొంచెం ఉడుకుతాయి కదా, నాకు బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మనము పిండేసుకొని యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం లేదా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇష్టం ఉంది అని ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడ కాకరకాయ విన్ను తినడనమాట. తనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే చేదు ఉంటుంది అని చెప్తాడు. బట్ నేను చెప్పేది ఏంటంటే అన్ని వెజిటేబుల్స్తో పాటు మన ఒంటికి చేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి కాకరకాయ, కాంచరకాయ ఇలాంటివన్నీ తినటం చాలా ముఖ్యం అన్నమాట. అండ్ కాకరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి లో క్యాలరీ ఫుడ్ ప్లస్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే జింక్, ఐరన్, ఫోలేట్ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము ప్రతి వెజిటేబుల్ని వద్దనకుండా తీసుకోవాలి. ప్రతిదీ మనకు హెల్త్ బెనిఫిట్ చేసేదే ఉంటుంది కదా నేచర్. నాకైతే కాకరకాయ ఫ్రై అయినా కాంచరకాయ ఫ్రై అయినా చాలా ఇష్టం. ఎందుకు అంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. అండ్ వచ్చేసి కాంచరకాయలు కూడా లైక్ ఇట్లనే ఉంటాయి. రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసుంటుంది కాంచరకాయలు అంటే. నెక్స్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మా మమ్మీ రెసిపీ చేసేటప్పుడు షూట్ చేయమని మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే చాలా చాలా ఇష్టం. అండ్ ఈ కాకరకాయల్లో ఉండే గింజలు ఉంటాయి కదా, నాకు అవి కూడా చాలా ఇష్టం. మూత పెట్టి కుక్ చేసుకుంటూ మనం మధ్యలో అలా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఇది సాఫ్టెన్ అవుతుంది అనమాట కాకరకాయ. దాని తర్వాత ఇందులోకి మనము తాలింపుల్లో వేసుకుంటాం కదా పొడి, అది చల్లేసుకోవటమే. నేనైతే దానికోసం పుట్నాలు ప్లస్ అలాగే లాల్ మిర్చ్ పౌడర్, అదే కారం పొడి, అండ్ అలాగే కొంచెము కొబ్బరి, ఒక 2 ఇంచెస్ అట్లా కొబ్బరి వేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం వేసేస్తాను. ఇదంతా మిక్స్ చేస్తే ఆ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది రైస్లో కూడా తింటూ ఉంటారు ఆ పౌడర్ని. అది నేను లైక్ ఏ ఫ్రైస్ చేసినా కూడా ఆ పౌడర్ యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా చెప్పాను కదా విన్ను కాకరకాయ తినడు అని చెప్పేసి, దానికోసం తనకి ఇలా అప్పడాలు వేయించేస్తున్నాను. ఇంకా అటు సైడ్ పెట్టాను, అది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల అప్పడాలు కూడా వేయించేద్దాము అని చెప్పేసి ఇటువైపు అప్పడాలు వేయిస్తున్నాను. ఇంకా అది కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోకి పౌడర్ వేసి కలిపేయటమే. చెప్పాను కదా ఇదే. చాలామంది దీన్ని రైస్లోకి గీ వేసుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా లంచ్ చేసేసుకొని
కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం కదా! సో, 1 అవర్ అయినా అలా ఆఫ్టర్‌నూన్ రెస్ట్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ బూస్టప్ ఉన్నట్టుంటుంది. ఇంకా ఇదేంటంటే నర్సరీలో అనమాట. ఇది నేను వెళ్ళలేదు. మా సిస్టర్ వెళ్ళింది. మా ఇంటి నిండుకు చెట్లే ఉన్నాయి. మీతో ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా! తనకి ఇంకా సరిపోవన్నట్టు మళ్ళీ వెళ్ళి ప్లాంట్స్ తెచ్చుకున్నది. అవి చూపిస్తూ ఉంది. ఒకసారి మీతో షేర్ చేద్దాము అని చేస్తున్నాను. మీరు చూసారు కదా! చూసే ఉంటారు ఆల్రెడీ. నేను షేర్ చేశాను. ఇంటి నిండా ఫుల్ చెట్లే ఉంటాయి. ఒక మినీ ఫారెస్ట్ రేంజ్‌లో ఉంటది. అయినా కూడా ఆ పాపకి ఫుల్ ప్లాంట్స్ అంటూ ఉంటది. ఇన్‌కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను వీడియోని లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. ప్లాన్స్ అంటుంది కానీ అవి తెచ్చుకున్నంత సేపే. తర్వాత దాంట్లోని కేర్ కూడా చేయదు. ఇంకా మా మమ్మీ, డ్యాడీయే చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా మా మమ్మీ మొత్తం పైన మన్ను వేసి దానిపైన మళ్ళీ ఎరువు ఏదో వేసి తర్వాత వాటిని పెట్టారనమాట. చాలా అందంగా ఉన్నాయి మొక్కలు. నాకు కూడా చాలా నచ్చాయి. నేను ఇక్కడ బెంగుళూరులో పాట్స్‌లో పెట్టుకొని ఉన్నాను. మరి ఓన్ హౌస్ అయితే మొత్తం ఇట్లా పెట్టుకోవచ్చు. మనది ఇక్కడ రెంటెడ్ కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఎక్కడికైనా చేంజ్ అవ్వాలి అంటే ఇంక కష్టం అవుతుంది కదా! సో, దానికోసం నేను పాట్స్‌లో పెట్టుకున్నాను. మొత్తం ఇలా ప్లాంట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. చాలా తెచ్చేసుకునింది. అన్ని ఫ్లవర్ ప్లాంట్సే. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే చూసేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న లైకే నాకెంతో మోటివేషన్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. నేను లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు కొంచెమైనా యూస్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.